ఇక ఈ మధ్య నిజంగా చాలామంది చాలా సున్నితంగా మారిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒకరేమో పప్పులో ఉప్పు సరిపోలేదని భర్తతోని గొడవపడి చచ్చిపోయినటువంటి వాళ్ళని చూసినాం. ఫోన్ కొనియలేదని చనిపోయినటువంటి పిల్లలను చూస్తున్నాం. ఇట్లా రకరకాల సమస్యలు చిన్న చిన్న కారణాలతోటి మరి చనిపోతున్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి రీజన్ తోటి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందట. ఇక చీమల భయం అంటే ఈమెకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆమెకు చీమల భయం అంట. ఈమె పేరు మనీషా అంట. మరి వీళ్ళు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిసరాలకు చెందినటువంటి వీళ్ళు. మరి ఈ మనీషాకు 25 ఏళ్ళ మనీషాకు చిన్నప్పటి నుంచి చీమలు అంటే భయం అంట. మరి అంటే సరే రకరకాల భయాలు ఉంటాయి. కొంతమందికి పామును చూస్తే భయం, కొంతమందికి నీళ్ళని చూస్తే భయం, కొంతమందికి ఇంకేదో చూస్తే భయం, రకరకాల భయాలు ఉంటాయి. నిజానికి ఈ భయాలను పోగొట్టడానికి కూడా వీళ్ళు సైక్రియాటిస్ట్ కొన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా ఇస్తుంటారు. సరే చాలామంది ఏమనుకుంటారు అంటే వీడు గట్లే చేస్తాడు, అనవసరంగా వీడు చిన్న పిరికి పందా లేకుంటే పిరికిది, ఈ చిన్న చూస్తే భయపడతారని చాలామంది ఎగతాళి చేస్తుంటారు. కానీ అది ఒక్కోసారి ఆ సమస్య తీవ్రమైనటువంటి ఇటువంటి ఉపద్రవాలు కూడా వస్తుంటాయి. కాబట్టి వాళ్ళ సమస్య తీవ్రత ఉంటే ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందే. మరి వీళ్ళకి కూడా మరి ఇప్పించిరా లేదా మనకైతే తెలియదు. కాకపోతే ఆమెకైతే చిన్నప్పటి నుంచి మరి ఈమెకైతే చీమలు అంటే భయం అంట. మరి చీమలకు భయపడేటువంటి వ్యాధిని ఏమంటారంటే మైర్మకోఫోబియా అంటారంట. ఇంకా ఫోబియాలు రకరకాల ఫోబియాలు చీమల నుంచి వచ్చింది కాబట్టి అది మైర్మకోఫోబియా అంటూ ఉంటారంట. మరి వీళ్ళు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉంటున్నారట. 2.5 ఏళ్ల కింద వీళ్ళు హైదరాబాద్ వచ్చి ఇక్కడనే ఉంటున్నారట. మరి నిన్న ఈమె భర్త ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చారట. మరి లోపల గడియ పెట్టి ఉంది. దాంతో డోరు పగలగొట్టి చూస్తే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందట. ఆమె ఒక సూసైడ్ లెటర్ కూడా రాసిందట. ఈ చీమలు భరించడం నా వల్ల కావడం లేదు, అందుకే చనిపోతున్నా, కూతుర్ను జాగ్రత్తగా చూసుకో, వదిలి వెళ్తున్నందుకు క్షమించు అని భర్తకు లెటర్ రాసిందట. అన్నవరం తిరుపతి ఉండిలో 1116 వేయండి అని రాసి పెట్టిందట. ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం పోవాలని చెప్పిందట. మరి ఇట్లా రకరకాలు అంటే ఆమెకి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చెప్పింది. కానీ ఆ చీమల భయంతో ఆమె చనిపోయిందంట. నిజంగా అంటే ఆమెను తప్పు పట్టడం కాదు, కానీ నిజంగా ఆమె మానసిక సమస్య అది. దానికి గట్టి ట్రీట్మెంట్ ఇప్పించుంటే ఆమె బయటపడేదేమో. కాకుంటే ఇటువంటి చిన్న విషయాలే అని చాలామంది వదిలేస్తూ ఉంటారు. దాంతో ఇటువంటి పెద్ద నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. సరే మరి ఆమె నిజంగా అంటే చిన్న పిల్లని పెట్టుకొని కూతుర్ని పెట్టుకొని భర్తను అందరినీ వదిలేసి ఆమె మరి చనిపోయిందంటే నిజంగా ఎంత బాధపడ్డదో ఎంత భయపడ్డదో ఆమె తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకుంటే ఆమె మానసిక సమస్యకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పించకపోవడం కావచ్చు బహుశా. మరి అంటే చాలామందికి అంటే చిన్న సమస్య, మనకేమో మామూలుగా చిన్న సమస్య అంటారు, కానీ వాళ్ళు దాన్ని చూసి భయపడే వాళ్ళకి అదే చాలా పెద్ద సమస్య. ఇక ప్రపంచంలో ఇంతకు మించి సమస్య లేదు. ఆ చీమలే వస్తాయి, ఆ చీమలు వచ్చి నన్ను కరుస్తాయి, లేకుంటే ఆడంగా చీమ వస్తే అది నా గురించే వచ్చిందేమో, అది నన్ను గర్వనికే వచ్చిందేమో అని ఇట్లా రకరకాల సమస్యలు భయాలు అనేవి ఉంటాయి. మరి ఆ భయానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తగ్గే అవకాశం ఉంది. కాకపోతే మరి ఆమెకు సరైన ట్రీట్మెంట్ అందిందో లేదో, కాకపోతే ఆమె అయితే ఆ చీమల భయంతో చనిపోయిందట. ఇది చాలా అంటే చిన్న అంటే ఇప్పుడు విననటువంటి సమస్యతోని కూడా చనిపోతారా అని మరి అందరూ అయితే చర్చించుకుంటారట. సరే మరి నిజంగా ఇటువంటి ఫోబియాలు చాలామందికి కనిపిస్తూ ఉంటాయి. మన చుట్టుపక్కల కూడా చాలామంది చిన్న చిన్న దాంట్లో కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళను మనం చులకన భావంతో చూడొద్దు. వాళ్ళ మానసిక సమస్య ఏంటి, నిజంగా ఎందుకు బాధపడుతున్నారు అనేది తెలుసుకొని వాళ్ళకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇటువంటివి జరగకుండా మనం కాపాడవచ్చు.